Hello all, welcome back to Radiography in Telugu. Today's topic X-ray films. ఎక్స్రే ఫిల్మ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంట్రొడక్షన్ అండ్ హిస్టరీ, కంపోజిషన్ ఆఫ్ ఫిలిం, టైప్స్ ఆఫ్ ఎక్స్రే ఫిలిమ్స్. ఇంట్రొడక్షన్. ఎక్స్రే ఫిలిం అనేది ఒక రేడియోగ్రాఫిక్ ఫిలిం. ఇది ఎక్స్రేస్కు ఎక్స్పోజ్ అయిన బాడీ పార్ట్స్ని రికార్డ్ చేస్తుంది, తద్వారా వ్యాధి నిర్ధారణలో మరియు చికిత్సలో ఎంతగానో సహాయపడుతుంది. హిస్టరీ. ఫస్ట్ ఎక్స్రేస్ గ్లాస్ ప్లేట్స్ పైన రికార్డ్ చేయబడ్డాయి. వాటికి ఒకవైపు మాత్రమే ఎమల్షన్ కోటింగ్ ఉండేది. ఎక్స్పోజర్ డోస్ చాలా ఎక్కువగా ఉండేది. ఇయర్ 1940 నుండి నైట్రోసెల్యులోజ్ బేస్గా ఉండే ఫిలిమ్స్ను ఉపయోగించేవారు. ఇవి కూడా సింగిల్ ఎమల్షన్ ఫిలిమ్సే, కాకపోతే ఇవి హైలీ ఫ్లామబుల్. తర్వాత కాలంలో డబుల్ ఎమల్షన్ ఫిలిమ్స్ ఉపయోగించేవారు. ఇవి ఎక్స్రేస్కి ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. 1924 నుంచి సెల్యులోజ్ ట్రైఎసిటేట్ బేస్గా ఉన్న ఫిలిమ్స్ వాడకం మొదలైంది. ఇవి కంప్లీట్గా నైట్రోసెల్యులోజ్ బేస్ని రీప్లేస్ చేశాయనే చెప్పొచ్చు. ఇవి ఫైర్ రెసిస్టెంట్ అయినందువల్ల వీటి వాడకం ఎంతో సేఫ్. ఇప్పుడు ఫిలిం కంపోజిషన్ గురించి చూద్దాం. ఎక్స్రే ఫిలింలో మొత్తం 4 లేయర్స్ ఉంటాయి: బేస్, అడిసివ్ లేయర్, ఎమల్షన్, సూపర్ కోట్. బేస్ ఇది ట్రాన్స్పరెంట్ సపోర్టింగ్ లేయర్. పాలిఈస్టర్, పాలిఇథిలిన్, టెరాప్థిలేట్ రెజిన్ని వాడతారు ఇందులో. ఇది 0.18 నానోమీటర్ మందం కలిగి ఉంటుంది మరియు దీని ప్రాపర్టీస్ ఎమల్షన్ లేయర్కి సపోర్ట్ ఇస్తుంది. ఇది స్ట్రాంగ్ మరియు వంగే గుణం కలిగి ఉంటుంది. ఓవరాల్గా ఫిలింకి ఒక షేప్ని ఇస్తుంది. ఫిలిం ప్రాసెస్ చేసినప్పుడు మరియు స్టోరేజ్ అయినప్పుడు సైజ్ అండ్ షేప్ మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది కలర్లెస్, అందువల్ల 1933 సంవత్సరం తర్వాత దీనికి బ్లూ కలర్ యాడ్ చేయడం జరిగింది. ఈ బ్లూ కలర్ యాడ్ చేయడం వల్ల విజిబిలిటీ పెరుగుతుంది. ఈ బ్లూ కలర్ బేస్కి లేదా ఎమల్షన్ దేనికైనా యాడ్ చేయొచ్చు. బేస్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఎమల్షన్కి సపోర్ట్ ఇవ్వడం, దీని ద్వారా లైట్ ట్రాన్స్మిట్ చేయడం. నెక్స్ట్ అదసివ్ లేయర్, దీనే సబ్బింగ్ లేయర్ అని కూడా అంటారు. ఇది జెలాటిన్ అండ్ సాల్వెంట్ యొక్క మిక్స్చర్. ఇది బేస్ లేయర్ మరియు ఎమల్షన్ లేయర్ని గట్టిగా పట్టి ఉంచుతుంది. బేస్ లేయర్ పైన ఎమల్షియర్ లేయర్ యూనిఫామ్గా అతికి ఉండేలాగా చూసుకుంటుంది. నెక్స్ట్ ఎమల్షన్ లేయర్. యాక్చువల్గా ఇమేజ్ రికార్డ్ చేయబడేది ఎమల్షన్ దగ్గరే. ఇది లైట్ సెన్సిటివ్ పార్ట్, ఇది లైట్కి రియాక్ట్ అవుతుంది. ఇందులో జెలాటిన్ అండ్ సిల్వర్ హ్యాలైడ్ క్రిస్టల్స్ ఉంటాయి. యూజువల్గా సిల్వర్ హ్యాలైడ్ క్రిస్టల్స్లో సిల్వర్ బ్రోమైడ్ 90-99%, రిమైనింగ్ 1-10% సిల్వర్ అయోడైడ్ ఉంటుంది. సిల్వర్ అయోడైడ్ ఎమల్షన్లో ఉండడం వలన ఇమేజ్ ఫార్మేషన్ తొందరగా జరుగుతుంది. ఇందులో స్మాల్ ట్రేసెస్ ఆఫ్ సల్ఫర్ కూడా యాడ్ చేసి ఉంటుంది. ఈ సిల్వర్ హ్యాలైడ్ చిన్న చిన్న క్రిస్టల్స్ రూపంలో ఉంటాయి. వీటి ఆకారం గోళాకారం లేదంటే పాలీహైడ్రల్ లేదా ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉంటాయి. వీటి సైజు 1-1.5 మైక్రాన్ కన్నా తక్కువ ఉంటుంది. 1 సెంటీమీటర్ ఎమల్షన్లో 6.3 × 10^10 సిల్వర్ హ్యాలైడ్ గ్రైన్స్ ఉంటాయి. జల్లెడలాగా అమరి ఉన్న సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ అయోడైడ్ క్రిస్టల్స్లో ఫ్రీ సిల్వర్ అయాన్స్ కూడా ఉంటాయి. దీనినే పాయింట్ డిఫెక్ట్ అంటారు. ఎమల్షన్కి తక్కువ మొత్తంలో సల్ఫర్ యాడ్ చేయడం ద్వారా సిల్వర్ హ్యాలైడ్ క్రిస్టల్తో రియాక్ట్ అయ్యి సిల్వర్ సల్ఫైడ్ ఫామ్ అవుతుంది. ఈ సిల్వర్ సల్ఫైడ్ యూజువల్గా క్రిస్టల్ సర్ఫేస్ పైన ఉంటుంది. దీనినే సెన్సిటివ్ స్పెక్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్రే ఎక్స్పోజర్ అయినప్పుడు క్రిస్టల్ నుండి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ స్పెక్లో ట్రాప్ అయ్యి లేటెంట్ ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. లేటెంట్ ఇమేజ్ అంటే ఇన్విజిబుల్ ఇమేజ్. ఇదే ఫ్యూచర్ కెమికల్ ప్రాసెస్ చేసి విజిబుల్ అండ్ పర్మనెంట్ రేడియోగ్రాఫిక్ ఇమేజ్గా తయారవుతుంది. ముఖ్యంగా లేటెంట్ ఇమేజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఫామ్ అవుతుంది. మెటాలిక్ సిల్వర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. డెవలప్ చేసిన ఫిలింలో కనిపించే బ్లాక్ కలర్ ఈ మెటాలిక్ సిల్వర్ ఫామ్ అవ్వడం వల్లనే. లేటెంట్ ఇమేజ్ ఫార్మేషన్ గర్నిమాట్ థియరీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫిలింని స్ట్రైక్ అయిన లైట్ ఫోటాన్ ఆర్ ఎక్స్రే ఫోటాన్ బ్రోమైడ్ నుంచి ఎలక్ట్రాన్ను ఎజెక్ట్ చేస్తుంది. ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్ స్పెక్ దగ్గర ట్రాప్ అయ్యి అక్కడే ఉండిపోతుంది. ఈ ఎలక్ట్రాన్స్ సిల్వర్ హ్యాలైడ్ క్రిస్టల్స్లో ఉన్న ఫ్రీ సిల్వర్ అయాన్స్ని అట్రాక్ట్ చేసి వాటితో రియాక్ట్ అయ్యి బ్లాక్ కలర్లో సిల్వర్ ఐటమ్స్ ఫామ్ చేస్తుంది. ఒక స్పెక్ దగ్గర 10 లేదా అంతకన్నా ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ తయారైతే అది లేటెంట్ ఇమేజ్ను ఫామ్ చేయగలుగుతుంది. హ్యాలైడ్ గ్రైన్ సైజు ఎమల్షన్లో డిస్ట్రిబ్యూట్ అయిన దాన్ని బట్టి ఫిలిం స్పీడు, కాంట్రాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. గ్రైన్ సైజ్ పెరిగితే స్పీడ్ ఆఫ్ ద ఫిలిం కూడా పెరుగుతుంది. ఎక్కువ గ్రైన్స్ ఉంటే కాంట్రాస్ట్ తగ్గుతుంది. గ్రైన్ సైజ్ పెరిగితే ఇమేజ్లో గ్రైనీనెస్ పెరుగుతుంది. ఎమల్షన్లో ఉండే జెలాటిన్ కొలాజెన్ ఫైబర్ నుండి తయారు చేయబడుతుంది. ఇది ఎనిమల్ బేస్డ్. జెలాటిన్ సిల్వర్ హ్యాలైడ్ క్రిస్టల్స్కి సపోర్ట్తో పాటు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఫిలిం ప్రాసెసింగ్ అప్పుడు కెమికల్స్ జెలాటిన్ ద్వారా ఈజీగా క్రిస్టల్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. లాస్ట్ అండ్ టాప్ మోస్ట్ లేయర్ ఇన్ ఎక్స్రే ఫిలిం ఈజ్ సూపర్ కోట్.
ఇది వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో తయారు చేయబడుతుంది, లైక్ సెల్యులోజ్ ఎసిటేట్. ఇది ఫిలింను గీతలు మరియు డ్యామేజ్ నుండి కాపాడుతుంది. వీటితో పాటు ఇంకా కొన్ని కెమికల్స్ ఎమల్షన్కి యాడ్ చేయడం వల్ల ఎమల్షన్ లైఫ్ మరియు ఫిలిం ప్రాసెసింగ్ కెమికల్స్తో ఈజీగా రియాక్ట్ అవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫెనాల్ బ్యాక్టీరియా సైడ్గా పనిచేస్తుంది. గ్లిజరిన్ సెఫెనిన్ కెమికల్ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. ఆల్కహాల్ యాడ్ చేయడం వల్ల నురగ రాకుండా ఉంటుంది. ఇప్పుడు రేడియోగ్రాఫిక్ ఫిలిమ్స్లో రకాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ స్క్రీన్ ఫిలిమ్స్. ఇదే మోస్ట్ కామన్గా యూస్ చేసే ఫిలిం. క్యాసెట్లో ఇంటెన్సిఫైన్ స్క్రీన్తో పాటు ఉపయోగిస్తారు. ఈ ఫిలిమ్స్ బ్లూ లైట్కి బాగా రియాక్ట్ అయ్యి ఇమేజ్ ఫార్మేషన్ ఫాస్ట్గా అవుతాయన్నమాట. సెకండ్ వన్ నాన్ స్క్రీన్ ఫిల్మ్స్. వీటిని డైరెక్ట్ ఫిల్మ్స్ అని కూడా అంటారు. ఇవి ఇంటెన్సిఫైడ్ స్క్రీన్ లేకుండా ఉపయోగిస్తారు. వీటికి ఎమల్షన్ కోటింగ్ కొంచెం ఎక్కువ థిక్గా ఉంటుంది. వీటిని స్క్రీన్ ఫిల్మ్స్తో పోల్చినప్పుడు 4 times ఫాస్ట్గా ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా తక్కువ అవసరం అవుతుంది. వీటిని ఎక్కడ ఉపయోగిస్తారంటే లింబ్ రేడియోగ్రఫీలో, డెంటల్ రేడియోగ్రఫీలో కూడా యూస్ చేస్తారు. ఫారెన్ బాడీ డిటెక్షన్లో కూడా డైరెక్ట్ ఫిలిమ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ మ్యామోగ్రఫీ ఫిలిమ్స్. ఈ ఫిలిమ్స్ సింగిల్ కోటెడ్ అండ్ హై కాంట్రాస్ట్ ఫిలిమ్స్. ఓన్లీ సింగిల్ స్క్రీన్ యూస్ చేసేలాగా డిజైన్ చేయబడ్డాయి. అందువలన పేషెంట్ ఎక్స్పోజర్ చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ వన్ డూప్లికేటింగ్ ఫిలిమ్స్. వీటిని ఆల్రెడీ డెవలప్ చేసిన రేడియోగ్రాఫ్ని కాపీ చేయడానికి ఉపయోగిస్తారు. వీటి కోసం సపరేట్ క్యాసెట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా సింగిల్ కోటెడ్ ఫిలిమ్సే. ఇంకా ఫిలింను ఉపయోగించే పద్ధతిని బట్టి ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఇంట్రావారల్ ఫిలిమ్స్, ఎక్స్ట్రావారల్ ఫిలిమ్స్ ఇన్ డెంటల్ రేడియోగ్రఫీ. కొన్ని రకాలు ఉన్నాయి. అవి కూడా ఏంటో చూద్దాం. స్లో ఫిలిమ్స్, ఫాస్ట్ ఫిలిమ్స్, హైపర్ స్పీడ్ జీ ఫిలిమ్స్. ఎమల్షన్ కోటింగ్ని బట్టి కూడా 2 రకాలు ఉన్నాయి. సింగిల్ కోటెడ్, డబుల్ కోటెడ్ ఫిలిమ్స్. అసలు స్పీడ్ ఆఫ్ ఫిలిం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. రేడియోగ్రాఫిక్ ఫిలిం మీద డిజైర్డ్ డెన్సిటీతో ఇమేజ్ రావడానికి ఎంత టైం అండ్ డోస్ ఆఫ్ ఎక్స్పోజర్ అవసరమవుతుందో దానిని స్పీడ్ ఆఫ్ ఫిలిం అంటారు. రేడియోగ్రాఫిక్ ఫిలిం యొక్క స్పీడ్ క్రిస్టల్ యొక్క సైజు మరియు షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఎమల్షన్ యొక్క థిక్నెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ గాయ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.